2014లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా గోదావరి పుష్కరాల్లోగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పేరు పెట్టాలని ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి కోరారు. టంగుటూరి ప్రకాశం 68వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్ స్వాతంత్ర సమర యోధుల పార్కులో ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిపి రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో కృషి చేయాలని కోరారు. సమితి తరపున ఈ మేరకు ప్రజాప్రతినిధులకు నాయకులకు వినతి పత్రాలు సమర్పించారని సమితి భావిస్తుందన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. 1957లో స్వతంత్రం వచ్చిన తర్వాత వారు ఇదే స్టేట్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇక్కడ ఆంధ్రకేసరి పేరు మీద, ఆంధ్రకేసరి యువజన సమితి పేరు మీద ఇక్కడ ప్రజల హృదయాల్లో గత 62 సంవత్సరాలుగా నిలిచిపోయి ఉన్నాడు. ఈ సందర్భంగా మన సమితి ప్రధాన కార్యదర్శి సిపి రెడ్డి గారు ఒక్క మాట. నమస్తే అండి. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా నా ఫ్రీడమ్ ఫైటర్ పార్కులోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చాము. అయితే అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తి, రాజమహేంద్రవరంతో అనుబంధం ఉన్న వ్యక్తి, ఇప్పటి 3 రాష్ట్రాలకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి పెట్టడం ఎంతైనా సబబు. ప్రముఖులని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ, ఎంపీ గారిని నేను ప్రార్థించేది ఏమిటంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు రాజమహేంద్రవరం విమానాశ్రమానికి పెట్టాలని చెప్పి మేము పర్సనల్గా కూడా కలిసి మేము మెమోరాండమ్స్ ఇస్తాము. 2014లో ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన అనౌన్స్ చేసి ఉన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎయిర్పోర్ట్గా నామకరణం చేస్తానని చెప్పి ఆ వేళ వాగ్దానం చేశారు. తదనుగుణంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు మేము రకరకాల వ్యక్తులకి అందరికీ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా